సువార్త ఒక్కటే నిన్ను రక్షిస్తుంది. దినం ఈ సత్యమైన మార్గములో దేవుడు మనల్ని నిలిపి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒకప్పుడు మనం ఈ లోకములో మనం జీవించిన వారే ఉన్నాం, కానీ దేవుడు ఆయన యొక్క మరణమును బట్టి, ఆయన పునరుద్ధానమును బట్టి ఈ లోకము నుండి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంటే వేరుపరిచాడు. యు ఆర్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నువ్వు ప్రత్యేకపరచబడి ఉన్నావు. ఎందుకే దేవుడి యొక్క వాక్యం మనల్ని ఏం పిలుస్తుందంటే మీరు ప్రత్యేకపరచబడిన బిడలై ఉన్నారు. దేవుడి యొక్క బిడలు ఎవరంటే ప్రత్యేకపరచబడిన బిడలు. ఈ దినము నువ్వు ప్రత్యేకపరచబడిన బిడవై ఉన్నావు. నీలో ఒక వ్యత్యాసం ఉంది. నిన్ను చూసినప్పుడు ఈ లోకము అసహించుకుంటుందంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ లోకము నీతో కలవట్లేదంటే నీలో ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు మిక్స్ అయిపోలే, నువ్వు కల్తీవు కాదు, నువ్వు శ్రేష్టమైన ఒక ఆత్మీయుడై ఉన్నావు, ఆత్మీయురాలై ఉన్నావు. నువ్వు శ్రేష్టమైన దేవుడి యొక్క బిడవై ఉన్నావు. నీలో ఏ కల్తీ లేదు. కల్తీ ఉన్నట్లయితే అక్కడ సువార్త లేదు, దేవుడు లేడు, అక్కడ దేవుడు ఉండడు. సువార్త ఎన్నడూ లోకముతో కలవదు. సువార్త అనేది ఇట్ ఇస్ ఎ యూనిక్. అది ఒకటే ఉంది, సువార్త ఒకటే ఉంది. 2-3 సువార్తలు లేవు, ఒకటే సువార్త ఉంది. ఆ సువార్తే నిన్ను నన్ను రక్షించింది. ఆ సువార్తే నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. ఆ సువార్తే యేసు ప్రభువు రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఆ సువార్తే మనల్ని నిలబెడుతుంది.